నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ అండి. తెలంగాణలో ఉన్న పల్లె పల్లెకి తిరుగుతూ టాలెంట్ ఉన్న వాళ్ళని వెలికితీసిన దినేష్ను ఈ సామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయరు. కాదు అని పెద్ద పాదం చెప్తాడు నిజం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో గైస్, మనం నిన్న నైట్ అయితే ఎర్మేల్కి అయితే వెళ్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం అయితే నేను నైట్ అయితే వీడియో అయితే అసలు రికార్డ్ చేయలేదు. సో మార్నింగ్ లేచి క్యాబిన్లోకి వస్తే మాత్రం వ్యూ అయితే ఇలా అయితే ఉంది. మనం ఒక టనల్లో అయితే ఇప్పుడు మనం పోతున్నామంట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మన తమిళనాడు కేరళ బోర్డర్ దగ్గర అయితే ఇది ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా అయితే ప్లేస్ అయితే తెలియదు, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ప్లేసెస్ అంతా పెద్దగా ఏవి తెలియదు అనమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఈ టనల్లో అయితే వెళ్ళాను. అప్పుడు వీడియో అయితే నేను రికార్డ్ అయితే చేయలేకపోయాను. సో ఈసారి మాత్రం నేనైతే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను గైస్. సో ఫస్ట్లో మాట్లాడిన అన్న అయితే చూసారు కదా, తెలంగాణ టాలెంట్ అనేది. నాకైతే సీరియస్గా తెలీదు. అన్నయ్యకి అయితే దగ్గర అయితే 400K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నాకు కూడా అయితే తెలీదు. అన్నయ్య సడన్గా స్వామి నన్ను అయితే తీయండి, ఇలా సెలబ్రిటీ అయిపోతా అయితే నన్ను అయితే అన్నారనమాట. సో నా తర్వాత ఇంటికి వచ్చి చూస్తే అన్నయ్యకి అయితే నిజంగానే యూట్యూబ్లో ఫాలోవర్స్ అయితే 400K దగ్గర అయితే ఉన్నారు. సో నేను ఈరోజు అయితే చూసాను. సో ఈ వీడియో అయితే నేను చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా. 2026 జనవరిలో వెళ్తే నేను ఫెబ్ ఎండింగ్లో అలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే నాకు ఇంటర్నెట్ అయితే లేదు నా దగ్గర. సో మనం ఎరువేలికి వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 2:33 అలా అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడైతే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది కేరళలో అయితే. సో ఇక్కడ కొద్దిసేపు అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. సో ఆ లారీ కింద అయితే ఒక బైక్ అయితే పడింది అనమాట. సో అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యి మేము బయలుదేరేసరికి అయితే చాలా టైం అయితే అయిపోయింది. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ లారీ కింద అయితే ఉన్నారు. సో అక్కడ నుండి బయలుదేరేసరికి అయితే అక్కడే ఒక 1 hour దాకా మాకు టైం అయితే వేస్ట్ అయితే అయిపోయింది అన్నమాట. సో అక్కడ అంబులెన్స్ వచ్చి అయితే 2 members అయితే పడిపోయారు. బైక్లో యాక్సిడెంట్ అయితే అయింది. ఎవరి తప్పు అయితే మాకైతే కరెక్ట్గా తెలియలేదు. సో అక్కడ నుండి అయితే మళ్ళీ మనం మా జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికైతే మళ్ళీ మనం ఎరిమేలకు కూడా అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం బస్సు పార్కింగ్ వెతుక్కొని అయితే మనం ఇక్కడ స్నానాలు చేసి మసీదులకు అయితే చాలామంది వెళ్ళకూడదు అని అన్నారన్నమాట. సో మేము కూడా అయితే మసీదులోకి జస్ట్ చూసి వచ్చాను అన్నమాట. సో ముందున్న టెంపుల్కి వెళ్ళి అక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఇక్కడ నుండే పెద్ద పాదం అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి. సో నైట్ అయితే ఇలా లైటింగ్ అయితే పెట్టారనమాట మసీద్కి. సో ఇది తప్పు వరంగా నాకు తెలియదు. నేనైతే మసీదులోకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ నుండి అయితే ఇంకా మనం బయలుదేరాల్సిన టైం కూడా అయితే అయ్యింది అనమాట. సో ఇక్కడ మేము బస్ పార్కింగ్ అయితే వెతికి దెన్ మేము స్నానాలు అవన్నీ చేసి అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోవచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు బస్ పార్కింగ్ అంతా చూసుకొని అయితే ఇప్పుడైతే మసీదు ముందుకున్న టెంపుల్లోకి అయితే వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే అక్కడ నుండి అయితే మళ్ళీ మేము ఇరుములు తీసుకొని బ్యాక్ అయితే మళ్ళీ అలాగే వెళ్ళాలి. మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఇప్పుడు కనిపిస్తుంది ఆ టెంపుల్లోనే కొబ్బరికాయ అయితే కొడతాం. సో వావర్స్వామి మసీద్ అయితే ఇదనమాట. సో ఇక్కడికైతే చాలామంది వెళ్ళలేదు, వాళ్ళు నేను కూడా అయితే పోలేదనమాట. ఇప్పుడైతే మనం అయ్యప్ప స్వామి టెంపుల్ మసీద్ ముందుగా ఉంటుంది కదా. సో ఆ మసీద్ ముందు ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతాం. సో ఇది మసీద్ లోపల అన్నమాట. వెళ్ళకూడదు అనుకున్నా బట్ కానీ వెళ్ళాల్సి వచ్చింది, అంటే చూద్దానంటే. సో ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టారు చాలామంది. సో మేమైతే ఏం కొట్టలేదు. సో ఫైనలీ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం.
తత్వస్వామి టెంపుల్ దగ్గరికి అయితే. సో ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఉంటారు. ఇక్కడ కూడా స్నానాలు చేసాయి. ఇక్కడ కూడా స్నానాలు చేసి అయితే మళ్ళీ ఇప్పుడైతే మేము బస్సు దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ మా ఎరుములను తీసుకొని అయితే ఇప్పుడు మేము మళ్ళీ వావర్స్వామి మసీదు ముందు రైట్లో అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళాలన్నమాట, పెద్ద పాదంకి. సో ఇదైతే నాకు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్, నేను పెద్ద పాదం రావడం అనేది నా లైఫ్లో ఇంతవరకు అయితే నేను అయితే రాలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో మనకు మసీద్ కూడా ఇలా అయితే ఉంది. సో ఇక్కడ మనకు స్ట్రైట్ అయితే ఒక రైట్ రోడ్డు ఉంటుంది స్ట్రైట్గానే. అక్కడ అడిగిన చాలామంది అయితే పెద్ద పాదం వెళ్తూనే ఉంటారు. సో ఈరోజు డేట్ వచ్చి January 11th అనమాట. ఎందుకంటే మేము 1 day అక్కడ నీలకల్లోనే అయితే స్పెండ్ అయితే చేయాలి. సో 14th అయితే మనకు జ్యోతి దర్శనం ఉంటుంది. సో వెళ్ళే దారిలో ఇది ఫస్ట్ అన్నప్రసాదం అనమాట, ఫ్రీ ఫుడ్. సో అక్కడ ఇరుముళ్ళు అయితే ఒక చోట పెట్టి అందరం అక్కడే భిక్ష అయితే చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి అయితే మనకు ఇంకా నడవడంతోనే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి చాలామంది స్వాములు చాలామంది వచ్చారు. 1 day 2-3 days బిఫోరే అందరూ చాలామంది వచ్చారు. సో మనకు కొద్ది దూరం వరకు అయితే మనకు ఫుడ్తో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు అయితే చేస్తుంటారు. సో వెళ్ళే దారిలో ఇలాంటి రివర్స్ చిన్నవి కూడా చూసుకుంటూ అలా అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడైతే చాలామంది ఫుడ్ అయితే వేస్తున్నారు అనమాట, కానీ పేపర్స్ అయితే అలాగే ఉండిపోతున్నాయి. చూడండి ఎలా ఉండిపోయాయో. ఇక్కడైతే క్లీన్ అయితే అసలు ఎవరు చేయట్లేదు. సో ఇక్కడ నుండి అయితే ఇది పెడెస్ట్రియల్ వే. సో ఇక్కడ ఒక రైట్ తీసుకొని అయితే ఫస్ట్ మనం టర్న్ చేయాల్సిన టర్నింగ్ అనమాట ఇది. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ నడుచుకుంటూనే వెళ్తూనే ఉంటాం ఇలాగే. సో మనం వెళ్ళే దారిలో ఇలాంటి టెంపుల్స్లో కానీ ఇలా చాలా వరకు అయితే మనకు అన్నప్రసాదాలు జరుగుతూనే ఉంటాయి. పాపం వాళ్ళే వచ్చి మన స్వామి భిక్ష చేసి వెళ్ళండి అని వాళ్ళే అయితే అడుగుతూనే ఉంటారు. సో వెళ్ళే దారిలో ఇలాంటి టెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్లేస్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మీకు ఫుడ్కి అయితే చాలా కష్టం అనమాట. వన్స్ మీకు కీల్ రోడ్డు ఎండ్ అయిపోయేంత వరకు అయితే మీకు ఫుడ్ అయితే దొరుకుతుంది. వన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు ఫుడ్ ఇంకా ఇలాంటి దారి వచ్చిందంటే మీరు ఫిక్స్ అయిపోవాలి, మీకు ఫుడ్ అయితే అస్సలు దొరకదు. మనం పే చేసే ఇంకా ఉండాలి, లేకపోతే మనం ఏదైనా ఇంటి దగ్గర నుండి తీసుకొని అయితే వెళ్ళాలి, చపాతీ అలా సంథింగ్. మనం దారిలో వెళ్ళేటప్పుడు కొద్దిగా కూర్చోవడానికి పడుకోవడానికి అయితే ఇలాంటి టెంట్స్ అయితే వాళ్ళు కొద్ది చోట్ల అయితే అరేంజ్ చేసి ఉంటారు. సో మనం వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ కనపడ్డ గుడి అనమాట ఇది. ఫస్ట్ గుడి అనమాట. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి 3 టెంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ లొకేషన్ కూడా అలాగే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో వన్స్ మీరు కీల్ రోడ్ అయిపోయి మామూలు దారిలో పడితే ఇలాంటి దారి వచ్చిందంటే ఇంకా మీకు స్టార్ట్ అయినట్టే మనకు పెద్దపాదం అనేది. ఇప్పుడు చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట, కానీ వెళ్ళే కొద్దీ మనకు ఇంకా టఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే ఇవన్నమాట, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అండ్ అయ్యప్ప స్వామి. ఇక్కడైతే మనం టెంకాయ అయితే ఒకటి బ్రేక్ చేయాలన్నమాట. సో వెళ్ళే దారిలో అయితే ఇలాంటి టెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ అయితే ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా దూరం నుంచి నడుచుకోవడం వల్ల ఇక్కడ వాటర్లో అయితే మనం మన కాళ్ళని అలా పెడితే అయితే చల్లగా అయితే ఉంది. సో కొద్దిసేపు అలాగే అయితే ఉంచేసాం కాళ్ళని, ఎందుకంటే కింద పాదాలు అనేవి ఎక్కువ రాళ్ళే ఉండడంతో మనకు కొద్దిగా పెయిన్ లాగా అనిపిస్తుంది. సో మనం దగ్గర ఆశ్రమంకి అయితే కూడా చేరుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ 7 కల్లా అయితే స్టార్ట్ అయ్యాం. 10:30 11 కల్లా అయితే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే మనకు 12 అయితే అయిపోయింది. సో ఇక్కడ ఆశ్రమం అనమాట ఇది. మనకి ఇక్కడ ఆయుర్వేదిక్ వాటర్ కూడా ఇస్తారు, ఫ్రీ ఇది.
ఇక్కడ లోపల టెంపుల్లో అనమాట ఇది. ఆ వీడియో అయితే తీయలేదు. ఇది ఆశ్రమం దగ్గర ఉన్న టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఉంటారు. సో ఇక్కడ మేము 12కి అయితే వచ్చేసాం. మేము 2 మెంబర్సే వచ్చాం. మా బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ అయితే బ్యాక్ సైడే ఉన్నారు. సో మేమైతే మేమిద్దరం అయితే వచ్చేసాం అనమాట పైకి. సో ఇక్కడ మనకు ప్రసాదం కూడా అయితే ఇచ్చారు. అన్నప్రసాదాలు అయితే ఇక్కడే మీకు జరిగేది. ఇంకెక్కడ మీకు చెప్పాను కదా, అక్కడ మనకు మంటి రోడ్డు స్టార్ట్ అయితే మాత్రం మనకు అన్నప్రసాదాలు అయితే ఎక్కడ జరగవు అని. సో ఇక్కడ లాస్ట్ అనమాట, మధ్యలో అయితే ఇక్కడ పెడతారు మనకు. కొద్దిగా ముందుకు వెళ్తే మనం అల్దా నదికి కూడా అయితే వచ్చేస్తున్నట్టే గైస్. ఫస్ట్ మనం ఇక్కడ నుండి అయితే మనకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా నడవలేము అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు ట్యాక్సీస్ అండ్ ఆటోలు ఇలా కూడా అయితే మనం ఉంటాయి. ఇక్కడ నుండి పంబకైతే తీసుకుని వెళ్తారు. సో లొకేషన్ అయితే చూసారు కదా గైస్ ఇప్పుడు ఇంతకుముందు. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ వెళ్తే అల్దా నదికి అన్నమాట ఇప్పుడు. సో మనం ఇక్కడ చాలా దూరంలో అయితే లేము అల్దా నదికి, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం అనమాట. సో ఇటు రైట్ సైడ్ వెళ్తే అక్కడ పంబ. మనం ఇప్పుడు హుబ్లీ అనే ప్లేస్ మీకు తెలిసినట్టయితే కొండ నుంచి వచ్చేటప్పుడు అయితే మీకు గుర్తే ఉంటుంది, కాలకట్టి బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇక్కడ నుండి ఇంకా ఒక 1 కిలోమీటర్స్ ఆర్ 2 కిలోమీటర్స్ వెళ్తే మాత్రం మనకు అల్దా నది కూడా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. సో ఫైనలీ మనకు అల్దా నది కూడా అయితే వచ్చేసింది గైస్. సో ఇక్కడ మనం పెద్దపాదం వెళ్ళాలంటే మీరు డెఫినెట్లీ మనమైతే ఒక టికెట్ అయితే బుక్ చేసి అయితే ఉండాలి, లేకపోతే మాత్రం మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ మాత్రం. సో మేమైతే బుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఎంటర్ అయితే అయిపోయాం. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అల్దా నదిలో స్నానం చేసి ఇక్కడ నుండి ఒక 3 చిన్న చిన్న రాళ్ళు అయితే ఇక్కడ నుండి అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక చోట అయితే వేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ అయ్యప్ప స్వామి మోహినిని వధించిన చోటు అయితే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ 3 స్టోన్స్ని అయితే అక్కడ వేయాలన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మా గురుస్వామి అయితే అలాగైతే నాకు చెప్పారు. సో దీనికి రీజన్ ఏంటో నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడ అయితే నేను కూడా స్నానం చేసి ఒక చిన్నవి ఒక 3 స్టోన్స్ అయితే తీసుకొని అయితే మేము బ్యాగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ నుండి మనకు కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం అంతా మనం ఆ కొండని ఎక్కే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పాను కదా మనం ఆ 3 స్టోన్స్ని ఒక చోట వేయాలని. సో ఆ ప్లేస్ అయితే ఇది అనమాట. సో ఇక్కడ ఆ 3 స్టోన్స్ ఇక్కడ వేసి మనకి ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ కోరుకొని ఇక్కడ నుండి అయితే మనం మళ్ళీ వెళ్ళిపోవడమే, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవడమే స్ట్రైట్గానే. సో అక్కడ నుండి వేసి అయితే వచ్చేస్తున్నారు కదా, కొద్దిగా మనకు సన్లైట్ ఎక్కువ అయితే వస్తుంది అక్కడ. సో అక్కడ నుండి అక్కడ కూడా అయిపోయాక మళ్ళీ నడవడం అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. సో మీకు ఈ లొకేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి అయితే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా ఇంకా పెద్దపాదం వెళ్ళిన వాళ్ళున్నా వెళ్ళలేకపోయిన వాళ్ళున్నా నాకైతే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. సో ఇది ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, అయ్యప్ప స్వామిది ఇక్కడ కూడా. సో ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ఈ నైట్కి అయితే మేము ఆల్మోస్ట్ కరిమల శిఖరం అని అయితే అనుకుంటున్నాం. బట్ అక్కడికి వెళ్తామో వెళ్ళలేమో మాకు తెలీదు. మనకు మెయిన్ వచ్చి కరిమల శిఖరమే ఎక్కువ, చాలా అంటే చాలా టఫ్ అని అయితే చెప్పారు. సో చూడాలి. కరిమల శిఖరం కూడా ఇప్పటిదాకా అయితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, ఈజీగానే ఎక్కుకుంటూ వచ్చేసాం నార్మల్గానే. సో ఇప్పుడు మొత్తం అంతా అప్ ఎక్కాం కదా, ఇప్పుడు మొత్తం డౌన్ మొత్తం అయితే మనం ఇప్పుడు దిగాలి ఇక్కడ నుండి. సో ఈ టెంపుల్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
సో ఇప్పుడు మనం మొత్తం ఎంత అయితే మనం పైకి ఎక్కామో ఇప్పుడు అంత ఆ, నిటారుగా అయితే మనం కిందకైతే దిగాలి. ఇలా నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నా బ్యాక్ సైడ్ అన్న అయితే ఉన్నారు. నేను అన్న అయితే అసలు చూడలేదు, అన్నే నన్ను పిలిచారు. నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ అండి. తెలంగాణలో ఉన్న పల్లె పల్లెకు తిరుగుతూ టాలెంట్ ఉన్న వాళ్ళని వెలికితీసిన దినేష్ను ఈ సామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయరు. రాదు అని పెద్ద పాదం చెప్తాడు. నిజం. ఎనీవే థ్యాంక్స్ అన్న. నేను సీరియస్గా నువ్వు యూట్యూబర్ అని అయితే అనుకోలేదు. సో మనం కరిమల శిఖరంకి అయితే వెళ్ళలేదు, బట్ దానికి కొద్దిగా ముందుకు అయితే ఒక టెంపుల్ దగ్గర అయితే స్టే అయితే చేసాం గైస్. మీ